ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం వద్దనుకున్నటువంటి ఒక ఆడ మగ మీ ఇంటికి వస్తారు. అయితే ఎటువంటి వ్యక్తులు మీ ఇంటికి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎందుకు వారిని మీరు వద్దనుకుంటున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఆ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ కుంభరాశి వారిలో అధికంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగి ముందుకు సాగే ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఉంటుంది. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. జీవితంలో ఏది సాధించాలనుకున్నా సరే దాన్ని సాధించేంత వరకు నిద్రపోరు, పట్టుదలను వదలను, కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు. అలాగే 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక వద్దనుకున్నటువంటి ఒక ఆడ మొగ మీ ఇంటికి వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయి. వారిని మీరు మీ యొక్క జీవితంలో నుండి పక్కకు పెట్టేశారు. అంటే వారికి ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు, కానీ వారి వల్లే మీరు ఇదివరకు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. వారి వల్ల మీరు చిక్కుల్లో పడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారితో బంధాన్ని తెగదెంపలు చేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావడం కానీ, మీకు కాల్ చేయటం కానీ, అనుకోకుండా మీకు తరహా పడటం కానీ జరగవచ్చు, లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క సమస్యని అర్థించి మీ దగ్గరికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి అంశం. ఎందుకంటే ఒకప్పుడు వారితో చాలా సఖ్యతగా మాట్లాడేవారు. అనివార్య కారణాల వల్ల వారితో బంధాన్ని తెంచుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం కూడా మీకు ఇష్టం లేదు. అయితే అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావడం లేదా మీకు కాల్ చేయడం మీకు చాలా ఆశ్చర్యానికి కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మీరు మీ యొక్క జీవితానికి వస్తారని కల్లో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక కుంభరాశి వారికి మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక బలమైన కోరిక మీకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఎటువంటి కోరిక
అయినా అయి ఉండొచ్చు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తిపరమైనటువంటి జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక కోరిక నెరవేరే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసి ఉంటుంది. అనుకూలతలు కూడా అధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే ఈరోజు లాభసాటి ఫలితాలను అయితే చూడబోతున్నారు. ఈరోజు మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి కావచ్చు, లేదా వ్యాపారంలో మార్పులు చేర్పులు చేయటం గురించి కావచ్చు, వినియోగదారులను ఆకర్షించే కొన్ని స్కీమ్ల గురించి కావచ్చు, కుటుంబ సభ్యుల్లో అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో చర్చించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఈరోజు మీకు దినఫలాల ప్రకారం మీ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు. చాలా కాలంగా బిజీ లైఫ్లో సాగుతున్న వారు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విహారయాత్రలకు వెళ్ళాలనుకున్న అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా పడవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మీకు మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వారి వల్ల ఏదైనా సమస్యలు తలెత్తవచ్చు, ఏదైనా ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి ఈ అంశంలో తప్పకుండా ఈ యొక్క కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వారు ఎవరైతే వ్యక్తిగత జీవితంలో ఒక సమస్య చాలా కాలంగా ఎదుర్కొంటున్నారో ఈరోజు ఆ సమస్యకైతే పరిష్కారం అయితే అన్వేషించగలుగుతారు. చాలా కాలంగా ఈ సమస్యతో బాధపడుతున్న వారు, ఆ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు అని చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నవారు అటువంటి ఒక సమస్యనైతే ఈరోజు దినఫలాల ప్రకారం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు ఉద్యోగం రాబోతుంది. ఇక మీరు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం మీకు చాలా మంచిది. అలాగే 2025వ సంవత్సరం జూలై 8వ తారీఖు మంగళవారం రోజున అపరిచిత వ్యక్తుల వల్ల మీకు మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు కూడా జాగ్రత్తగా పడండి. నిర్మానుషమైన ప్రదేశంలో ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే ఏదైనా సహాయాన్ని అర్థించినప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా జూలై 8వ తారీఖు మంగళవారం రోజు వ్యక్తులకు ఉండబోతుంది. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. గణపతిని కూడా మీకు మంచి మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులు దానం చేయండి. తద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.